So hello everyone. DSA most of the companies కామన్గా అడిగే సబ్జెక్ట్ ఏంటి? డిఎస్ఏ. డిఎస్ఏ లేకపోతే ఇప్పుడు స్టార్టప్స్ నుండి గూగుల్ వరకు ఏ కంపెనీ కూడా డిఎస్ఏ లేకుండా సెలెక్ట్ చేయట్లేదు. డిఎస్ఏ ఎలా అయిపోయింది అంటే ఒకప్పుడు యాప్టిట్యూడ్ ఎలా అడిగేవాళ్ళో ఇప్పుడు డిఎస్ఏ అంత కామన్ అయిపోయింది. సో డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఈరోజు సెషన్ ఏంటి అంటే అందరూ స్టార్ట్ చేసేటట్టు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ర్యాగ్స్ అంటే ఏంటి, ఇలా ఇలా సింపుల్గా ఇంట్రడక్షన్ కాకుండా ఫస్ట్ వీడియోలోనే సంథింగ్ మీరు ఏదైనా తెలుసుకున్నట్టు ఉండాలి. కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుండి అని కాకుండా మనం ఏం చేద్దామంటే ఈరోజు సర్చింగ్ ఆల్గరిథం గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా సర్చింగ్ ఆల్గరిథమ్స్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అడిగే కామన్ ఆల్గరిథమ్స్ రెండు ఉంటాయి. ఒకటి లీనియర్ సెర్చ్, రెండు బైనరీ సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే లీనియర్ సెర్చ్ ఈరోజు మనం మెయిన్ ఎజెండా ఏంటంటే లీనియర్ సెర్చ్ ఎండ్ టు ఎండ్ మనకు అర్థం అవ్వాలి. అసలు దాని ప్రోస్ ఏంటి, దాని కాన్స్ ఏంటి, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, ఒక క్వశ్చన్ చూసినంటే లీనియర్ సెర్చ్ అని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ క్వశ్చన్ని అనేది చూద్దాం. సో స్టార్టింగ్ ఒక 5 minutes థియరీ అయిపోయాక కోడ్ ఎగ్జిక్యూషన్ ట్రై చేద్దాం. సో బేసిక్గా లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ డ్రెస్సెస్ అన్నీ పెట్టి ఒక సెల్ఫ్లో డ్రెస్సెస్ ఉన్నాయనుకున్నాం. సింపుల్గా ఒక షర్ట్ ఉంది, ఇంకో ప్యాంట్ ఉంది, ఇంకొక షర్ట్ ఉంది, ఇంకొక టీ షర్ట్ ఉంది. లెట్స్ సే ఇది బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది కూడా బ్లూ కలర్. ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే ఒక బ్లాక్ షర్ట్, మీ బ్లాక్ షర్ట్ని సెర్చ్ చేయాలి. అంటే మీరు బ్లాక్ షర్ట్ వేసుకుందాం అనుకుంటే ఏం చేస్తారు, ఫస్ట్ బ్లూ షర్ట్ చూస్తారు, ఇది కాదు. బ్లూ షర్ట్ చూస్తారు, కాదు. బ్లాక్ ప్యాంట్ చూస్తారు, ఇది కాదు. సో ఇది. సో బేసిక్గా ఏంటి అంటే ఉన్ని అంతా సెర్చ్ చేసేసాక లాస్ట్లో మనం ఏం కావాలనుకుంటున్నామో టార్గెట్ ఎలిమెంట్ని తీసుకునేది లీనియర్ సెర్చ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే n ఎలిమెంట్స్ ఉన్నాయంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n, బిగ్ ఆఫ్ n. ఎందుకు బిగ్ ఆఫ్ n వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే ఒకవేళ 1 2 3 4 5 ఇది ఒక ఎరే అనుకుంటే అది 1నే సెర్చ్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్లో అయిపోతుంది. 5 సెర్చ్ చేయాలి అంటే 5th ఎలిమెంట్ సైజ్ ఆఫ్ n, బిగ్ ఆఫ్ n. సో దీన్ని ఏం చేద్దామంటే మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సింపుల్గా ఏం చేద్దామంటే మన దగ్గర ఒక అరే ఉంది 1 11 33 44 68. మన టార్గెట్ ఎలిమెంట్ ఏంటి అంటే టార్గెట్ ఈక్వల్స్ టు 44 ఎక్కడ ఉంది అంటే ఏ ఇండెక్స్లో ఉంది. అరేలో ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది 4th ఇండెక్స్. ఇది మన అరే అనుకుందాం. సో 44th ఎలిమెంట్ ఎక్కడ ఉంది, మన ఆన్సర్ ఏంటి 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో 44 మనకు దొరికేసింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎరే అనేది ఒక వేరియబుల్, ఇది ఒక ఎరే, టార్గెట్ అనేది ఒక వేరియబుల్ 44 అయితే మనం ఏం చేద్దామంటే ఫర్ in range ఆఫ్ లెంత్ ఆఫ్ ఎరే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఫర్ లూప్ చేస్తున్నాం. ఫర్ లూప్ యొక్క రేంజ్ ఏంటి, లెంత్ ఆఫ్ ఎరే అంటే n. సో దీనిలో ఏం చేస్తామంటే ఇంకొక ఇఫ్ ARR ఎరే ఆఫ్ ఇదేమవుతుంది, లూప్ 0 నుండి n-1 వరకు లూప్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసారంటే 5 ఉన్నదానికి n-1 అంటే ఫోర్త్ లూప్ వరకు మనం లూప్ చేయాలి, 4th ఇండెక్స్డ్ ఎలిమెంట్ వరకు. ఎరే ఆఫ్ i ఈక్వల్స్ టు టార్గెట్
ఒకవేళ టార్గెట్ అయిపోతే రిటర్న్ ఏం చేస్తాం? రిటర్న్ ఐ. ఇదేమవుతుంది? ఇండెక్స్ ఎలిమెంట్. ఆ ఇండెక్స్ ఏంటో చెప్తుంది. ఒకవేళ ఆ అరేలో అది లేదనుకోండి, అప్పుడు ఇఫ్ కేసుని బయటకు వచ్చేసి రిటర్న్ -1. సో బేసిక్గా ఎలిమెంట్ లేకపోతే మెయిన్ ప్రాబ్లమ్స్ చేసేది ఏంటంటే -1 రిటర్న్ చేస్తాయి. సో థింగ్ ఏంటి అంటే, జీరోని ఎందుకు రిటర్న్ చేయవు అంటే, జీరో చేసామంటే ఆల్రెడీ ఫైండ్ అయిపోయింది, జీరో ఇండెక్స్లో ఉండిపోయింది అనిపిస్తుంది కాబట్టి జీరోని మనం రిటర్న్ చేయం. ఫస్ట్ -1 అంటే అది దొరకలేదని అర్థం అనమాట. సో థింగ్ ఏంటి అంటే, చూడండి ఒక డ్రై రన్ చేసి చూద్దాం. 1 వెళ్ళింది, 0th ఇండెక్స్ వెళ్తే టార్గెట్ అవుతుందా? అవ్వదు. ఫర్ లూప్ సారీ, ఇది ఫర్ లూప్ బయట రాయాలి రిటర్న్ స్టేట్మెంట్. సో సెకండ్ థింగ్ ఏంటి, 1 వెళ్తుంది, 1 వెళ్తే 1 ఇండెక్స్ 1 11 కాదు, 33 వెళ్తే కాదు, 44 అంటే ఐ ఎప్పుడైతే 3 వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది? 44 ఈక్వల్స్ టు 44 అవుతుందా? అవుతున్నప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ ఐని రిటర్న్ చేస్తుంది. ఐ అంతా ఇక్కడ థర్డ్ 3 అంటే థర్డ్ ఇండెక్స్లో 44 రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఇలా మనం సింపుల్గా లీనియర్ సెర్చ్ని చేసుకోవచ్చు. లీనియర్ సెర్చ్ ఒక టైం కాంప్లెక్సిటీ మనం చెప్పుకున్నాం కదా, O of big O of n. అంటే n ఎలిమెంట్స్ ఉంటే n ఎలిమెంట్స్ని చేయాలి. ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ అయితే కాబట్టి వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n. బిగ్ ఓతో రిటర్న్ చేస్తాం కాబట్టి బిగ్ O of n. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఎక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేస్తామంటే, ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ యూజ్ చేయకూడదు. బిగ్ O of n టైం కాంప్లెక్సిటీ ఉండొచ్చు. స్మాల్ డేటా సెట్ అయితే లీనియర్ సెర్చ్. బిగ్ డేటా సెట్ అయితే టైమ్ అవుట్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 కేసెస్లో ఏదైనా ఉంటే ఒకవేళ క్వశ్చన్లో వీ కెన్ యూస్ లీనియర్ సెర్చ్. ఇంతకన్నా మంచి సెర్చ్ ఉంటుంది అంటే బైనరీ సెర్చ్ ఉంటుంది. బైనరీ సెర్చ్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. లీనియర్ సెర్చ్ అనేది చాలా సింపుల్ ఇంప్లిమెంటేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక సింపుల్ కోడ్తో వీడియోని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే థియరిటికల్గా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫంక్షన్ రిటర్న్ చేద్దాం అనమాట. సో నెక్స్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తుంది. ఫంక్షన్ లీనియర్ సెర్చ్. పైథాన్లో స్నేక్ కేస్ యూజ్ చేస్తారు, సో అందుకే అది యూజ్ చేస్తుంది. ఒక ఫర్ లూప్ తీసుకుంటే ఒక రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే చేస్తే ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈక్వల్స్ టార్గెట్ అయితే ఐ రిటర్న్ చేసేస్తాం. లేనప్పుడు ఏం చెప్పాను, ఫర్ లూప్ బయట రిటర్న్ ఇస్తుంది. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ రిజల్ట్ ఇక్కడితో వచ్చిందంటే రిటర్న్ అయిపోతుందంటే ఫంక్షన్ అక్కడితో ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఒకవేళ ఎస్కేస్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇక్కడ వచ్చి రిటర్న్ మెన్షన్ టెస్ట్ చేసి చూద్దాం దాన్ని. సో మనం ఏం చేద్దామంటే ప్రింట్ లీనియర్ సెర్చ్ ఆఫ్ ఎగ్జాంపుల్. చూసారా, ఒక ఎగ్జాంపుల్ 1 2 3 4 5 3 అనేది సెకండ్ ఇండెక్స్ 2లో వచ్చింది. ఇప్పుడు మనం ఒక చిన్న చేంజ్ చేద్దాం, 33 సక్సెస్ చూద్దాం. 33 లేదు కాబట్టి -1 అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ లీనియర్ సెర్చ్. ఉన్న అన్ని ఎలిమెంట్స్ లో మీకు కావాల్సిన సెర్చ్ ఎలా చేస్తారనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఎవరీవన్.